guys, welcome to my channel Teacher's Ladder. ఇవాళ మనము థర్డ్ స్టాండర్డ్ ఇంగ్లీష్ బుక్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ తెనాలి రామ అండ్ ద థీవ్స్లో గ్లాసరీస్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసి విట్. విట్ అంటే అబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ ఏ క్లెవర్ వే, అంటే వర్డ్స్ని క్లెవర్ వేలో యూజ్ చేయడం. లైక్ చాకచక్యంగా మాట్లాడారు అంటారు కదా, అది విట్ అంటే అది. ఎగ్జాంపుల్, షీ వాజ్ ఏ ఫేమస్ రైటర్ అండ్ ఏ విట్ అంటే ఆమె ఒక ఫేమస్ రైటర్, ఇంకా పదాలని చాకచక్యంగా వాడే ఆమె. రెండర్. రెండర్ అంటే టు గివ్ సంథింగ్ టు సమ్వన్, అంటే ఏదైనా ఒక వస్తువుని ఒకరికి ఇవ్వడం. ఎగ్జాంపుల్, an employee is someone who renders his or her service in exchange for pay, అంటే ఒక ఎంప్లాయీ ఆవిడ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసి పేమెంట్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ వర్డ్ వచ్చి జెస్టర్. జెస్టర్ అంటే ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్, అంటే ఎవరైతే వ్యక్తి ఇతరులని నవ్వించి జోక్స్ చేసి నవ్వించే వారిని జెస్టర్ అంటారు. ఎగ్జాంపుల్, తెనాలి రామ వాజ్ ఏ కోర్ట్ జెస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ, అంటే తెనాలి రామ ఒక కోర్ట్ జెస్టర్, ఒక నవ్వించే వ్యక్తి అనమాట, జోక్స్ చేసే వ్యక్తి. ఎక్కడ? శ్రీకృష్ణదేవరాయ వాళ్ళ కోర్టులో. దట్స్ ఇట్ గైస్. తెనాలి రామ అండ్ ద థీవ్స్లో ఈ మూడే గ్లాసరీ వర్డ్స్. సో దీన్ని ప్రాక్టీస్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. నా ఛానల్ కనుక మీకు నచ్చితే, నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.